తీసుకెళ్ళనివ్వను. పైగా నిన్నేవో ఆట ఆడిస్తాను చూడు. ఈ క్షణం నుంచి నా పుట్టినింటికి తన మెట్టినింటికి తేడా తెలియాలి. అందుకు గుర్తుగా మధ్యలో గోడలే కడతారో తాళే కడతారో మీ ఇష్టం. ఏం చేస్తారో చెయ్యండి. ఇప్పటికిప్పుడు అవన్నీ అంటే కష్టంగానిలేమా. గుర్తుగా మధ్యలో టేప్ అంటిద్దాం. నీకు తనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకేనా? కళ్యాణి రామ్మా. చిచ్చి, ఆ దేవుడేంటో ఒక దరిద్రం పోయిందనుకుంటే ఇంకో దరిద్రాన్ని తగలెట్టాడు. సంపదని కాదని కళ్యాణి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ కళ్యాణిని కాదని రాక్షసి వచ్చింది. అసలేం చేస్తున్నావయ్యా మా జీవితాల్ని? రే సిద్ధు, నీకేమైనా అర్థం అవుతుండదా? ఏమైందమ్మా? నెత్తి మీద ఎంటుకలు ఏడుకొండల ఎంకన్నకో శ్రీశైలం మల్లన్నకో ఇస్తే పుణ్యం. నీకేంద్రా అంటే ఆ సంపద దానికోసం నున్నగా గుండు గీయించి ఆవుదం రాసి మరి పంగనామాలు పెట్టి మళ్ళీ పోయి మెట్టినట్లో కూసుంది. అదేం లేదులేమ్మా. ఆ అమ్మాయి గురించి నీకేం తెలియడంలే. మొదటి నుంచి దాన్ని నమ్మొద్దురా అయ్యా అంటే నువ్వేమో నా మాట వెనకపోతివి. సంపద ఇంటికి పోయి తప్పు చేసిందని నువ్వనుకుంటున్నావమ్మా, కానీ సంపద నా గురించి కూడా ఆలోచించి ఇలా చేసింది. నాకు తెలియక అడుగుతున్నా, ఏందని కదూ ఆ అమ్మాయి ఆలోచించింది? శౌర్య కళ్యాణి ఇద్దరూ నన్ను వెతికే పనిలో ఉన్నారమ్మా. ఇప్పుడు సంపద అక్కడే ఉంది కాబట్టి నా గురించి ఆలోచించడం వెతకడం మానేస్తారు. అదే కోర్టులో నేను సంపద కలిసి తిరిగామని ప్రూవ్ అయి ఉంటే కళ్యాణే గెలిచేది. మన పరిస్థితి ఎప్పట్లా మామూలుగా ఉండేదమ్మా. కానీ ఇప్పుడు శౌర్య కళ్యాణి ఓడిపోయి సంపద ఇంటికి చేరింది కాబట్టి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అన్న పద్ధతిలో ఆ ఇంటి నుంచి డబ్బు నగలు రాబట్టే పనిలో ఉంటుంది శామ్. ఆ పోలీసోని ముందు ఆ కళ్యాణి ముందు సంపద ఆటలు సాగుతాయా అని. అయినా వాళ్ళ దగ్గర డబ్బులు లేకనే కదా భయ్యా ఆ కళ్యాణి పనికి పోతా ఉంది. ఇంక డబ్బులు బంగారం యా నుంచి తెస్తాది? సంపదని అంత తక్కువ అంచనా వేయకమ్మా. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని ఎలా అనుకుంటున్నావు? ఆ శివపర్వతమ్మ దగ్గర డబ్బు తీసుకోనని శౌర్య వాళ్ళమ్మ అంది కాబట్టి కళ్యాణి జాబ్ చేస్తుంది. సరే, ఒకవేళ డబ్బు బంగారం సంపద చేతికి చిక్కితే మన మాట ఎంటదా? మన ఇంక చూస్తుందా? అమ్మా, శ్యామ్ మనల్ని ఎప్పుడు మోసం చేయదమ్మా. ఆ నమ్మకం నాకుంది. ఆకలేస్తుంది. ఏంటి వీళ్ళింకా వంట ఏర్పాట్లు చేసినట్లు లేరు? అత్తయ్య, ఏం వంట చేస్తున్నారు? ఏంటి, నేను వంటలు చేస్తే నువ్వు తిని కూర్చుంటావా? నేనేం వంటలు చేయను. రోజు అత్తయ్యకి శ్రమ లేకుండా నేనే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నా పుట్టింటికొచ్చాను కదా, ఇంకా వండినా తిన్నా అంతా మావరికి కదా. మీ ఇంట్లో నేను ఉండకూడదు, వండకూడదు. ఏం చేస్తాం? నువ్వు నీ పుట్టింటికి వెళ్ళాక నాకు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉందమ్మా. ఏం చేస్తాం మావయ్య, మీకు అత్తయ్య గారికి ఆఫీసర్కి వంట చేసి పెట్టే అదృష్టం కూడా లేకుండా కోర్టు నన్ను శాసించింది. నిన్ను కాదమ్మా, మమ్మల్ని శపించింది. అంత ఫీల్ అవడం ఎందుకు? వంట నువ్వే చెయ్యి. కావాలంటే కూరగాయలు నేను కట్ చేసి పెడతాను. నాకెందుకు మళ్ళీ ఆ కష్టం?
అయినా నేనిప్పుడు ఆ ఇంటికి ఏమవుతాను కాబట్టి నేనే కోడల్ని అని కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నావుగా. ఇప్పుడు నేనొచ్చి మీకు వండి పెడితే పనిదానవుతాను. పని మనిషిగా బతకాల్సిన కర్మ నీకేంటమ్మా? వాళ్ల వంట వాళ్ళు చేసుకుంటారు, మన వంట మనం చేసుకుందాం. అంతే కదమ్మా, వాళ్ళు మనం వేరువేరని మధ్యలో గీత కూడా గీసేసుకున్నాం. అలా వాళ్ళని వీళ్ళని అడిగి మాటలు పడకపోతే పోయి వంట చేరాదు. అమ్మా, ఈ రోజు నా స్టైల్లో మనకి గుత్తంకాయ కూర చేసి పెడతాను. నువ్వు వండితే అమృతంలా ఉంటుందమ్మా, త్వరగా వండు. ఆఫీసర్కి కూడా నా చేతి గుత్తి వంకాయ కూరంటే చాలా ఇష్టమమ్మా. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు వండాల్సింది ఆవిడ గారు, తినాల్సింది ఆయన గారు. బాజీ, అదే కూర అద్భుతంగా చేసి అందరికీ నేను వడ్డిస్తాను. వెళ్ళి ఫ్రెష్ గా వంకాయలు తీసుకునిరా. అలాగేనమ్మా. ఈ రోజు ఇంట్లో ఆ పక్క ఈ పక్క గుత్తి వంకాయ కూరతో గుమ్మగుమ్మలాడిపోద్ది. ఇక తిన్నట్టే. ఏం చేస్తున్నావు? ఇంకా ఏం చేయలేదు, వంకాయ కూర చేయబోతున్నాను. ఆ కళ్యాణి ప్లేస్ నాకొచ్చిందని మొహం ఎలా వేలాడేసుకుని వెళ్ళిందో చూసావా? నీకు సరిగ్గా వంట చేయడం రాదని నాకు తెలుసు. ఆ కళ్యాణి ఈ మధ్య వంట చేయడంలో బాగా ఆరితేరింది. నువ్వు ప్రయోగాలు చేసి ప్రాణాలు తీయకుండా హోటల్ నుండి పార్సల్ తెప్పించు. ఎందుకు పిన్ని భయపడతావు? కళ్యాణి కూడా వంకాయ కూరే కదా చేస్తుంది, అది కూడా ఒకే వంటగదిలో. దాన్ని ఫాలో అయిపోయి కాపీ పేస్ట్ చేసి అద్దరు కొట్టేస్తాను చూడు. అదే నా భయం కూడా, నీ వంటంటేనే ఎక్కడ అదరగొడతావోనని. పరీక్షల్లో బాగా రాసిన వాళ్ళకంటే చూసి రాసిన వాళ్ళకే ఎక్కువ మార్కులొస్తాయి. ఇది అంతే, చూస్తూ ఉండు. ఏంటి ఇంకా గుసగుసలు? ముచ్చట్లేనా? పోయి వెలిగించేదేమైనా ఉందా? కాసేపట్లో మీరు జన్మలో మర్చిపోలేని వంట చేస్తాను చూడండి. పైన పెట్టే గుర్తుంటే కింద మసాలా నూరినట్టుంది నీ కథ. ముందు వంట చెయ్యి, ఆ తర్వాత నీ కలకండ మొహం కథలు చెప్తూ గాని. అత్తయ్య, మీరు నన్ను తిడుతున్నారు. కోర్టులో మమ్మల్ని దోషుల్ని చేసినందుకు నిన్ను కొట్టి చంపకుండా జడ్జి గారి తీర్పుని గౌరవించి వదిలేశాను. అందుకు సంతోషించు. వెళ్ళి వంట చేయి. వాము, అర్జెంటుగా ఫాలో అయిపోవాలి. ఈ బాజీ అక్కడ. అంత కర్మ. అమ్మా, వంకాయలు తీసుకొచ్చాను. ఇటివు. సరే బాజీ. సంపద, నీకంటే ముందు కళ్యాణి వంట మొదలు పెట్టిందంటే ఆ వంకాయ కూర కాస్త ఏదో అవుతుంది. త్వరగా వెళ్ళి కాపీ కొట్టు, వెళ్ళు. తనది కూడా యూట్యూబ్ అంటేనా? కళ్యాణి కాపీ కొట్టి చెయ్యగా నేను కాపీ కొట్టి చేస్తే తప్పేముంది?
కాపీ కొడుతున్నావా? చెప్తా నీ సంగతి. ఇప్పుడు వంకాయలని నీళ్ళలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఓ చెప్తుందిగా, ఇంకెందుకు, ఇది చెప్పేది విని ఫాలో అయిపోదాం. ఇప్పుడు వంకాయని తీసుకొని ఇలా మధ్యలో కట్ చేసి తర్వాత ఆపోజిట్ సైడ్స్ లో కట్ చేయాలి. ఇలా మసాలా కూరాలి. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి కరివేపాకు వేయాలి. ఇలా అన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ కూరిన వంకాయల్ని వేసుకోవాలి. ఏంటి వంకాయ కూర వాసనలా ఉంది? అమ్మా అమ్మా, ఓ ముద్ద పెట్టమ్మా. ఓ అబ్బాయి, మా ఇంటికి రా, అన్నం పెడతాను. ఇవాళకి ఈ ఇంటినే నమ్ముకున్నానులేమ్మా. గుత్తంకాయ కూర. ఇవాళకి డిన్నర్ ఇక్కడే. మా ఊళ్ళు ఎవరో ఒకరు వస్తారు గానీ వాళ్ళకి పెట్టు తల్లే. సరేలే అమ్మా. ఇప్పుడు 10 స్పూన్స్ కారం వేయాలి. వన్ 4 10. ఇప్పుడు 10 స్పూన్లు సాల్ట్ వేయాలి. One, 2, 10. ఇప్పుడు బాగా కలపాలి. వంట బాగా చేసిద్దా. ఇప్పుడు ఇద్దరిది ఒకేలా ఉంటుంది. ఎవరిది బాగుందో చెప్పలేక కన్ఫ్యూజ్ అయిపోతారు. వంటగదిలో కూడా రొమాంటిక్గా కనిపిస్తున్నా. ఇప్పుడు నీకు ఏ బాధ్యత లేదు కాబట్టి ఇంత అందంగా తయారయ్యా. అరే, వంకాయ కర్రీ చేస్తున్నావా? అది కూడా నా ఫేవరెట్ గుత్తి వంకాయ కర్రీ. హలో, ఇక్కడ కూడా అదే కర్రీ. నువ్వు తినాల్సింది నా వంటే. నాకు మా ఆవిడ చేతి వంట అలవాటైంది కదా. ఇప్పుడు ఆవిడ మీ ఆవిడ కాదు, నేను మీ ఆవిడ్ని. ఏం చేస్తాం ఆఫీసర్, మీకోసమని స్పెషల్గా చేసేదాన్ని. కానీ మీకు నాకు మధ్య కోర్టు ఈ లక్ష్మణ రేఖ గీసింది. ఏయ్, ఏంటే నా ఎదురుగానే నా ముగ్గురితో రొమాన్స్ చేస్తూ నన్నంటున్నావు?
నిన్నటి వరకు నాకే, ఇవాళ నీ అయ్యారు. మా మధ్య మేకులా తయారయ్యావు. నన్ను మేకంటావా నిన్ను? కాస్త ఆగండి మేడం. గుర్తుందిగా, నా పేరు కళ్యాణి. నేను సైలెంట్గా ఉన్నంతవరకే నువ్వు హ్యాపీ. నువ్వు రెచ్చగొడితే నేనింకా రెచ్చిపోవాల్సి వస్తుంది. పైగా నన్నిప్పుడు ఆపేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అయ్యో కళ్యాణి, ఏమైంది? ఏమైంది కళ్యాణి? ఏమి చూడండి. మంట తగ్గిందా? మీరు ఊదాక తగ్గకుండా ఉంటుందా? ఇప్పుడు నేను మీకేమవుతానని? ఎప్పుడైనా సరే నువ్వు నా ప్రేమవే అవుతావు. నా మనసులో దాగున్న దేవత అవుతావు. ఏది ఏమైనా మనల్ని ప్రేమించే మనిషి కళ్ళల్లో మనల్ని మనం చూసుకోవడంలో ఉండే ఆనందమే వేరు. నువ్వు మాట్లాడుతుంది నా మొగుడు గురించని మర్చిపోకు. ఇప్పుడు అయ్యానులే. నిన్నటి వరకు నా ఆఫీసర్. తలుచుకుంటేనే సిక్కేస్తుంది బాబు. ఆహా, ఈరోజు నా చేతి వంట తినే అదృష్టం పట్టింది వీళ్ళకి. ఇదిగో గీత గీస్తే సరిపోదు. మీకు మీరే, మాకు మేమే. అలాగే అత్తయ్య. ఒకే కిచెన్ ని అందరం సర్దుకున్నాం. అలాగే డైనింగ్ టేబుల్ ని కూడా సగం సగం వాడుకుందాం. నువ్విక్కడ ఇంకా స్తంభంలో నిలబడ్డావే, పదా. నీ జాతకమే అంతే, ఏది కలిసి రాదు. గుత్తి వంకాయ కూర నేనే వండాను శౌర్య. గుమగుమలాడుతుంది కదూ. వాసన గుమగుమలాడుతోంది. మొదటిసారి కదా, తిన్నాకెలా ఉంటుందో. తిని చూడండి, అదిరిపోద్ది. కళ్యాణి, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. పుట్టింటికొచ్చిన కూతురు ముందు తల్లికి రెస్ట్ ఇవ్వాలి. ఈ రోజు నువ్వు కూర్చో అమ్మా, నేను వడ్డిస్తాను. ఏంటమ్మా ఈరోజు వంట వాసనలు గుమగుమలాడిపోతున్నాయి? అది నేను చేసిన వంకాయ కూర వాసన. తిని
చూడు, ఈ జన్మకి మర్చిపోవు. నువ్వు కూడా కూర్చో, వడ్డిస్తాను. ఆ, ఇదిగో బాజీ. ఏ ఆగాగు. ఏంటి? నేను చేసిన వంట రుచి చూసి మీరందరూ మెచ్చుకోవడం కళ్యాణి చెవులారా వినాలి. ఆ తర్వాత నీ వంటకి వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో నేను చూస్తాను.